అందరికీ నమస్కారం. డిసెంబర్ 28న కోబ్రా సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ప్లయిడియన్ ఫీట్లలో ఒక భాగం అగార్థా నెట్వర్క్ అంతటా కీలక స్థానాల్లోనూ, అలాగే భూమి ఉపరితలంపై ముఖ్యమైన ప్రదేశాలపై స్ట్రాటోస్ఫియర్లో దాచబుట్టిన షిప్పులు ఇప్పుడు శాశ్వతంగా యాంకర్ చేయబడ్డాయి. ఇది డిసెంబర్ 21న భారీగా పురోగతి సాధించడం జరిగింది. ఉపరితలం యొక్క తుది విముక్తికి ఇది చాలా ముఖ్యమైన కీలక దశగా మారింది. ప్లయిడియన్ ఫీట్లలో ఒక భాగం లైట్ వర్కర్స్కి, అలాగే లైట్ వారియర్స్కి స్ట్రాంగ్ హీలింగ్ ప్రక్రియలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తుంది. వీటిలో వారి ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయటం, సోల్ స్టార్ చక్రాలతో కనెక్షన్ని పునరుద్ధరించడం, గాయపడిన హార్ట్ చక్రాన్ని హీల్ చేయటం, అలాగే హార్ట్ చక్రాకి సెక్షువల్ ఎనర్జీకి మధ్య కనెక్షన్ని బలపరచడం లాంటివి ఉన్నాయి. అనామలీ ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఈ హీలింగ్ ప్రక్రియ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అలా అయినప్పటికీ ఇప్పటి వరకు కొన్ని సక్సెస్లు సాధించబడ్డాయి. ఈ ఫ్లీట్లలో మరొక భాగం గ్రహం చుట్టూ ఎనర్జీ వోర్టెక్స్లను యాక్టివేట్ చేయటం ద్వారా టాకియన్ ఛాంబర్స్, అలాగే చింతామణి స్టోన్స్, మోల్డావైట్లను నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేయటం ద్వారా ప్లానెటరీ ఎనర్జీ గ్రిడ్లతో పనిచేస్తుంది. ఈ టైంలో ఆ గ్రిడ్లను బలోపేతం చేయడానికి గ్రహం యొక్క ఉపరితలంపై మరిన్ని టాకియన్ ఛాంబర్స్ అవసరం. 1996 నుంచి సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇప్పుడు అసెన్షన్ ప్రాసెస్ ఎట్టకేలకు మళ్ళీ అగార్థాలో ప్రారంభమవుతుంది. అగార్థన్ గ్రూప్ 1 2025లో అసెండ్ అవ్వనుంది. అగార్థా నెట్వర్క్ వారి గ్లోబల్ సిస్టమ్ను, భూగర్భ సొరంగాలను పూర్తిగా యాక్టివేట్ చేసింది. ఇది డ్రాగన్ లైన్లను అనుసరిస్తూ అనేక అగార్థన్ సిటీస్లను హై స్పీడ్ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్స్ ట్రైన్లతో కనెక్ట్ చేస్తుంది. బ్లూ డ్రాగన్ అగార్థా నెట్వర్క్లు దాని మెయిన్ టర్నల్ నెట్వర్క్లను పూర్తిగా యాక్టివేట్ చేసింది. ఇది షియాన్, వుహాన్, ఫౌజీ, తైపీ, కీలుంగ్, కగోషియా, హ్యూటో వంటి ప్రదేశాల కిందగా వెళ్ళిపోతుంది. అనేక దశాబ్దాల క్రితం మూసివేయబడిన టర్నల్స్ నెట్వర్క్లలో కొన్ని పూర్తిగా వదిలివేయబడిన ప్రవేశాలు ఉన్నాయి. నెగిటివ్ జెస్యూట్ వర్గాన్ని ఇంటర్ ప్లానెటరీ స్పేస్ నుంచి తొలగించబడ్డాయి. కాబట్టే ఇంతటి భారీ పురోగతి సాధ్యమైంది. దీని కారణంగానే ఇప్పటికే లిబరేషన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న సాధారణ ఆండ్రోమిడెన్స్, ఆల్డెబరన్స్, ఆర్క్టూరియన్ ఫ్లీట్లకు మించి ప్లయిడియన్ ఫ్లీట్లు, అలాగే సిల్వర్ ఫ్లీట్లు, అలాగే ఇతర కాస్మిక్ రేసుల యొక్క అనేక ఫ్లీట్లు ఇంటర్ ప్లానెటరీ స్పేస్లోకి పూర్తిగా తిరిగి రావడానికి అనుమతించింది. ఆ ఫ్లీట్లు అన్నీ అట్వార్ రేసుల యొక్క బలమైన నెట్వర్క్లను పంపుతున్నాయి. ఇవి భూమి చుట్టూ ఉన్న అనామలీని సమర్థవంతంగా తొలగిస్తాయి. సిరియన్ ఫ్లీట్లు, అలాగే అస్తర్ కమాండర్లోని కొన్ని భాగాలు మాత్రమే ఇంకా పూర్తిగా యాక్టివ్గా లేవు. ఈ రెండూ కూడా 2025లో సోలార్ సిస్టంలో జరిగే ఫుల్ యాక్టివేషన్ కోసం వేచి ఉన్నాయి. 1996లో సోలార్ సిస్టంపై దాడి చేసి ఇప్పటి వరకు కాంతి యొక్క పురోగతికి ఆటంకం కలిగిస్తున్న డార్క్ మ్యాటర్ ప్లాస్మాయిడ్ జీవులను కూడా లైట్ ఫోర్సెస్ క్లియర్ చేశారు. ఈ జీవులు ఫిజికల్, ఎథరిక్, ఆస్ట్రల్ ప్లేన్లపై ఉన్న యాక్సియస్ డార్క్ మ్యాటర్ ప్లాస్మాతో తయారు చేయబడ్డాయి. అవి తటస్థంగా ఉన్నప్పటికీ లర్కర్ వీటితో సబ్క్వాంటంగా కలిసిపోయినప్పుడు క్రూరంగా మారతాయి. డిసెంబర్ 21న జరిగిన పెద్ద పురోగతితో సూర్యునితో గురుత్వాకర్షణతో అనుసంధానించబడిన ఇంటర్ ప్లానెటరీ స్పేస్లోకి డార్క్ మ్యాటర్ ప్లాస్మాయిడ్ జీవుల యొక్క అధిక భాగాన్ని లైట్ ఫోర్సెస్ క్లియర్ చేయగలిగారు. ఇది ఇప్పుడు ఇంటర్ ప్లానెటరీ స్పేస్లోకి కాంతిని భారీగా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు ఆ ప్రదేశం గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ అధికారం కిందకు వచ్చింది. అన్ని సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ ఎంటిటీస్లు సోలార్ సిస్టమ్ నుంచి తొలగించబడ్డాయి, లేదా అవి భూమికి దగ్గరగా తప్పించుకోవలసి వచ్చింది. సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ ఎంటిటీలు ఎల్టో లగ్రేంజ్ పాయింట్ దాటి ప్రయాణించడానికి లైట్ ఫోర్సెస్ అనుమతించబడవు. ఇప్పటి నుంచి L2 దాటి ఎర్త్ బేస్డ్ స్పేస్ వెహికల్స్, అలాగే పబ్లిక్ స్పేస్ ప్రోగ్రామ్ మాత్రమే అనుమతించబడతాయి.
ఎల్డో లగ్రేంజ్ పాయింట్ అనేది ఎర్త్ గ్రావిటీ, సోలార్ గ్రావిటీను అధిగమిస్తుంది, తద్వారా ఇంటర్ ప్లానెటరీ స్పేస్ యొక్క అంచును సూచిస్తుంది. భూమి గురుత్వాకర్షణ స్థలంలో గ్రావిటేషనల్గా బంధించబడిన డార్క్ మ్యాటర్ ప్లాస్మాయిడ్ జీవులు ఇంకా పూర్తిగా తొలగించబడలేదు. అందువలన లైట్ ఇంకా L2 కన్నా భూమికి దగ్గరగా పూర్తిగా ప్రవేశించలేకపోతుంది. లిబరేషన్ కార్యకలాపాల యొక్క తదుపరి దశలో భూమికి దగ్గరగా ఉన్న డార్క్ మ్యాటర్ ప్లాస్మాయిడ్ క్లియర్ చేయబడతాయి, తద్వారా కాంతి ఉపరితలంపైకి చేరుకుంటుంది. ఈ పెద్ద బ్రేక్ త్రూ భూగ్రహం యొక్క ఉపరితలంపై కొంత ప్రభావం చూపించింది. అప్పటి వరకు భూ ఉపరితలంపై లైట్కి డార్క్కి మధ్య యుద్ధం కొనసాగుతుంది. హిడెన్ న్యూక్లియర్ వెపన్స్తో ట్రంప్పై జియోనిస్ట్ వర్గం ఒత్తిడి చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం యుఎస్ఏపై ఎగిరిన మిస్టీరియస్ డ్రోన్లలో ఎక్కువ భాగం నిజానికి న్యూక్లియర్ స్నిఫర్స్ అని దాచిన అణ్వాయుధాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని డ్రోన్లు ప్లాస్మా ఇంజిన్ క్రాఫ్ట్ TR-3Bతో పోలి ఉన్నాయి. అవి సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ మిలిటరీ వర్గానికి చెందినవి. వారు నీటి అడుగున అలాగే భూగర్భ స్థావరాల నుంచి ఉద్భవిస్తున్న ఆల్డెబ్రాన్స్ కోసం అన్వేషిస్తున్నాయి. కొన్ని డ్రోన్లు ముఖ్యంగా గోళాకారంలో ఉన్నవి ఆల్డెబ్రాన్స్వి. భవిష్యత్తులో ట్రంప్ పరిపాలన క్రిస్టియన్ జైనిజం యొక్క బలమైన ప్రభావం ఒక ఆందోళనకరమైన పరిణామంగా భావించబడుతుంది. ఆర్డర్ ఆఫ్ ది హోలీ సిపల్చర్లో గ్రేట్ డార్క్నెస్యే కాదు, గ్రేట్ లైట్ కూడా ఉందనే ఒక గొప్ప రహస్య వ్యాఖ్యని ఇక్కడ పోస్ట్ చేయడానికి అనుమతి ఉంది. ట్రంప్ ఫ్రీవిల్ అలాగే ఇతర సంబంధిత అంశాల ఆధారంగా పరిస్థితులు ప్రతికూల దిశగా మారవచ్చు లేదా సానుకూల దిశగా కూడా మారవచ్చు. జనవరి 2వ భాగం ఈ విషయం నిర్ణయం తీసుకునే కీలక సమయంగా చెప్పవచ్చు. అప్పటి వరకు మీరు ద పింక్ డాండిలయన్ ట్రావెల్స్ అనే అందమైన పుస్తకాన్ని ఆస్వాదించవచ్చు. క్యూటోలో జరిగే కాన్ఫరెన్స్లో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఫిబ్రవరి ప్రారంభంలో ఫీనిక్స్లో జరిగే వర్క్షాప్లో కూడా మీకు పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాము. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.